అతను కోట్ల కోట్ల వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతకీ అక్కడ ఉన్న వారికి భోజనము, అక్కడ శాంతి పెంపొందించే విషయాల్లో ఇట్లాంటివి పట్టించుకోకుండా అక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచే ఇది డీప్ స్టేట్ వ్యవహారం అండి. అంటే బైడెన్ ట్రంప్ ఒకవైపు అయితే అసలు ఎన్నికలు కాబడ్డ గెలిచిన వారైతే ఇప్పుడు మన దేశంలో కూడా ఉంటుంది ఇట్లాంటిదే ఫోర్సెస్. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు కూడా చాలా కష్టపడుతుంటారు, ఆధీనంలోకి రాలేదు వ్యవస్థ అని అంటుంటారు, చూసారా? ఇట్లాంటిదే అనమాట. రైట్ కిషోర్. లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుతుంది. లక్ష్మీనారాయణ గారు, అసలు బైడెన్ హిడెన్ ఎజెండా ఏమై ఉంటుందంటారు? అంటే మోడీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం వస్తే అమెరికాకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అసలు? మీకు, కిషోర్ గారికి, వినోద్ కుమార్ గారికి, ప్రేక్షకులకు నమస్తే. బైడెన్ అజెండా అనే దానికంటే కూడా అమెరికా అజెండా ఏంటి అని మనం చర్చించుకుంటే సముచితంగా ఉంటుంది. ప్రపంచం పైన ఆధిపత్యం కోసం అమెరికా దశాబ్దాల నుంచి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాజకీయ దౌత్య నీతి అమలు చేస్తూ ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకుంటూ ప్రాంతాల మధ్య, దేశాల మధ్య విభేదాలు సృష్టిస్తూ వాళ్ళు ఆర్థిక ప్రయోజనాన్ని, రాజకీయ ప్రయోజనాన్ని పొందుతున్న ఒక రాజకీయ నీతి అమలు చేస్తున్నటువంటి దేశం అమెరికా. గతంలో హిందూ మహాసముద్రం శాంతి మండలంగా ఉంచాలి అని డిగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరాన్ని తొలగించాలని 1977లోనే జరిగిన ఒక అంతర్జాతీయ మహాసభలో పాల్గొన్నటువంటి వ్యక్తిని, ఆనాడు విద్యార్థిగా. నాటి నుంచి నేటి వరకు కూడా అమెరికా యొక్క విధానాల్ని నేను నిశ్చితంగానే పరిశీలన చేస్తుంటాను. మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో బిన్ లాడెన్ని పాలుపోసి పెంచి పోషించింది అమెరికానే, అంతం చేసింది అమెరికానే. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ను ప్రపంచంలో ఏ దేశంలో మనం గమనించినా వాటి వెనకాల సిఐఏ హస్తం ఉంటుంది, అమెరికా ప్రోత్సాహం, తోడ్పాటు ఉంటుందని ఒక వాస్తవమైనటువంటి విషయం. భారతదేశానికి సంబంధించి వచ్చేటప్పుడు కూడా గతంలో సోవియట్ యూనియన్తో స్నేహ సంబంధాలు బలంగా ఉండేటివి భారతదేశానికి. ఆనాడు అమెరికా మన చుట్టూ పాకిస్తాన్ను రెచ్చగొట్టడం, తగాదాలు పెట్టడం, పక్కలో బల్యంగా పాకిస్తాన్ తయారు చేసినటువంటి దేశం అమెరికా. ఎందుకంటే పాకిస్తాన్ తనకు తానుగా నిలబడగలిగిన పరిస్థితి లేదు, అమెరికా వెన్నుదనుగా నిలిస్తేనే ఉండగలిగింది. ఇలాంటి అనేక అనుభవాలు, చరిత్ర ఉన్నది. ఈరోజు ట్రంప్ వ్యాఖ్యలు నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం. ట్రంప్ గారితో మన దేశ ప్రధాని మోడీ గారు కలిశారు. దౌత్యపరమైన అంశాలు, సైనికపరమైనటువంటివి, వాణిజ్య అంశాలకు సంబంధించి చర్చలు చేసుకున్నారు. మరి ఆయన అమెరికాను వదిలి వచ్చిన తర్వాత ఈ మాట ఎందుకు మాట్లాడాలి, ఈ వ్యాఖ్య ఎందుకు చేయాలి? లేదా ఆయనతో చర్చించి తర్వాత ఈరోజు చెప్పాడా మనకి తెలియదు. కానీ ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు $21 మిలియన్ వెచ్చించారు ఓటర్ టర్న్అవుట్కి. అది కూడా అదేం పెద్ద మొత్తం కూడా కాదు. భారతదేశంలో ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి, వ్యక్తులు కూడా వందలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందువల్ల ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలకి, ప్రభుత్వ పథకాలకి అమెరికా వివిధ రూపాలలో యుఎస్ ఎయిడ్ కింద తోడ్పాటు అందిస్తున్నటువంటి మాట వాస్తవమే. అది అమెరికా ప్రభుత్వానికి తెలుసు, భారత ప్రభుత్వానికి కూడా తెలుసు. భారత ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో మోడీ గారి ప్రభుత్వం వాటి మీద నిశ్చితంగా కన్ను వేస్తుంది. అవి ఎందుకు వస్తున్నాయి, అవి ఎలా ఖర్చు పెడుతున్నారు, వాటికి ఆడిటింగ్ ఉన్నదా లేదా అని విదేశీ సంస్థల నుంచి తీసుకునే సహాయానికి, ఆర్థిక తోడ్పాటుకు భారతదేశ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఏమి లేదు. మరి ఈ డబ్బు ఇక్కడికి భారతదేశానికి ఎన్నికల టర్న్అవుట్ కోసం
పంపించడం జరిగింది అని అంటే దాని ప్రభుత్వానికి తెలియదా? ప్రభుత్వానికి తెలియకుండానే వచ్చిందా? ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో కిషోర్ గారు ఇంతకుముందు ప్రస్తావించినట్టు రష్యా చైనా అమెరికాలో ఎన్నికల్లో జోక్యం చేసుకున్నది అనేటువంటిది గతంలో వచ్చింది. సరే, ఇప్పుడు కూడా తరచూ వస్తుంటాయి ఆ దేశంలో ఈ దేశంలో జోక్యాలు చేసుకుంటున్నదని. భారతదేశం నేపాల్లో జోక్యం చేసుకున్నది, లేకపోతే బంగ్లాదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది, Yes. రకరకాల ఆరోపణలు వస్తుంటాయి. ఈరోజు మనం వాటిని పట్టుకొని ఇవాళ భారతదేశంలో ప్రజానీకాన్ని, ఓటర్స్ని ప్రధానంగా అవమానించేటువంటి కంక్లూజన్స్ రాకూడదు. భారతదేశ ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నారు కదా. అందులో డబ్బు ప్రభావం ఉండొచ్చు, కండ ప్రభావం ఉండొచ్చు, మద్యం ప్రభావం ఉండొచ్చు, బలహీనతలు ఎన్నికల వ్యవస్థలో మనకు ఉండవచ్చు. కానీ ఈ రోజు అమెరికా డబ్బులు పంపించి ఓటర్స్ ను ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేసేది అనేటువంటి ఒక ఆరోపణ అమెరికా అధ్యక్షుడు చేశారంటే మన ఓటర్స్ ని, మన ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే, అవమానపరచడంగానే నేను చూస్తాను. భారతదేశంలో జోక్యం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే నేను చూస్తాను. ఈ రోజు రాజకీయ పార్టీల మీద తంపులు పెట్టడానికి మాత్రమే ఇది ఉపయోగపడవచ్చునేమో. ఆయన అన్నాడు మోడీ గారితో కలిసినప్పుడు, చైనా భారత్ సరిహద్దు వివాదంలో పరిష్కరించడానికి మా సహాయం కావాలంటే మేము ఇస్తామని. అంటే ఒక రెండు పెద్ద దేశాలు, చైనా భారత్ సరిహద్దు దేశాలు, అక్కడ ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని వేలు పెట్టాలనేటువంటి మనస్తత్వాన్ని ఆయన కనబరిచాడు. ఈరోజు యూరోపియన్ కంట్రీస్ తో, ఇతర దేశాలతో, ఆయన కెనడాతో, అన్ని దేశాలతో తగద పెట్టుకునేటువంటి ఒక మనస్తత్వంతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆ దేశంలోనే ఆంతరంగికంగా విధానాలపైన చేస్తున్న వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తున్నాయి దేశంలో, అంతర్జాతీయంగా. అంటే ఇండియాలో కూడా రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉందంటారు? మన రాజకీయ పార్టీలు, మన ప్రజలు అంత బలహీనులని నేను అనుకోవడం లేదు. ఆయన జోక్యము లేదా ఆయన ఒక వ్యాఖ్య చేయగానే ఇక్కడ ప్రజాస్వామ్యంలో చాలా అలజడి వచ్చేస్తుంది, దేశంలో అలజడి వస్తుంది అని నేనేం అనుకోవడం లే. అమెరికా నైజం తెలుసు, మోడీ గారి నైజం తెలుసు. భారత ప్రజానీకానికి విఘ్నతతో చైతన్యయుతంగా ఆలోచించేటువంటి మేధావులు, ప్రజలు భారతదేశంలో ఉన్నారని భావిస్తున్నాను. ఓకే, రైట్. సో వినోద్ కుమార్ గారి వెర్షన్ వినే ముందు